తన చేతులతో మరి ఆ బ్రహ్మదేవుడే ఇంత అద్భుతాన్ని సృష్టించినప్పుడు ఆ దేవుడికి ఇచ్చే గౌరవం మనం ఒక ఆడపిల్లకి ఇస్తున్నామా? ఇది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అమ్మకి ఇంటి బాధ్యతతో పాటు మరో పెద్ద బాధ్యత కూతురే. నాన్నకి ఈ ప్రపంచంలో తన ప్రాణం కంటే ఇంకొక ప్రాణం తన కూతురే. ఆడపిల్ల పుడితేనే చంపుకునే ఈ రోజుల్లో కూతురు పుట్టిందని సంతోషించిన ఈ తల్లిదండ్రుల యొక్క కథ ఇప్పుడు మనం చూద్దాం రండి.
శుభం తెలియని చిన్నారిని, కల్లా కపటం ఎరుగని 8 ఏళ్ల బాలికని 8 మంది పశువుల్లా హింసించి వేధించి అత్యాచారం చేసి హత్య చేశారు. ఏమండి, పదండి పోలీస్ కంప్లైంట్ ఇద్దాము. ఏమండి, పోనీ చుట్టాలకైనా చెప్పుకుందామండి. ఇదంతా కాదండి, మన పాపకి మనమే ధైర్యం చెప్దాం. పదండి. అమ్మా నా చిట్టి తల్లి, ఇది నీకు నీ భవిష్యత్తుకి అంతం కాదు. నా బంగారు తల్లివి కదా. నేను మీ నాన్న నీకు చివరి వరకు తోడుగా ఉంటాము. నువ్వు డాక్టర్ అవ్వాలన్న కలను సాకారం చేసుకో. అప్పటి వరకు నీ వెన్నంటే ఉంటాను. అంతేకాదు మా ఇద్దరి చివరి శ్వాస వరకు నీకు తోడుగా ఉంటాం తల్లి.
ఏంటి అలా చూస్తున్నారు? చూడకపోతే ఏం చేస్తారులే. అమ్మా, ఏడుస్తున్నావా? పాప చనిపోయిందని కాదు, నీ చుట్టూ ఇంతమంది ఉన్న ఏ ఒక్కడి అరాచకాన్ని ఆపలేదు చూడు, అందుకేడువమ్మా. పాప కోసం కాదు. అందరూ ఉన్నారని ధైర్యంతో బతుకుతున్నావు కదా, అందుకేడువమ్మా. పాప కోసం కాదు. ఎవరింటికి వచ్చినా కన్న కొడుకులు ఆదరిస్తావు కదా, అందుకేడువమ్మా. పాప కోసం కాదు. రేయ్, ఒక కాలేజీకి వెళ్ళే అమ్మాయిపై అత్యాచారం జరిగితే వాళ్ళు పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటారు, వాళ్ళకి అలాగే జరగాలి అంటారు. ఒక స్కూల్కి వెళ్ళే అమ్మాయిపై అన్యాయం జరిగితే చదువుకునే వయసులో ప్రేమ ప్రేమ అని తిరుగుతారు, అప్పుడు అబ్బాయిలు మాత్రం ఊరుకుంటారా అంటారు. మరి అమ్మఒడిలో పాలు తాగే పసి పిల్లల్ని కూడా వదలట్లేదు కదరా. ఆడపిల్లల్ని గౌరవిద్దాం, ఆడవాళ్ళని కాపాడదాం అంటారు కదా. ఎక్కడరా కాపాడేది? ఎక్కడరా కాపాడేది? వాట్సాప్లో స్టేటస్ పెడితే కాపాడినట్ట? నిండు జీవితాలను ఆర్పేసి కొవ్వొత్తులు వెలిగిస్తే కాపాడినట్ట? కొట్టినా మారక, తిట్టినా మారక, ఆడవాళ్ళ జోలికి వస్తే చంపేస్తామన్నా మారకపోతే ఎలారా? గుర్తు పెట్టుకోండిరా, మనం చంపుతుంది ఆడదాన్ని కాదు, అమ్మతనాన్ని చంపేస్తున్నావురా. ప్లీజ్ రా, వాళ్ళని బతికనివ్వండి. చాలు, అమ్మాయిల మీద ఈ అరాచకాలు చాలు. ప్రపంచం ఇప్పటికే ఒక అమ్మాయి ఓర్పుని ఎంతో పరీక్షించింది. అలాంటి అమ్మాయి తిరగబడితే ఎలా ఉంటుందో చూస్తారా? ఈ ప్రపంచానికి చూపిద్దాం. నేటి ఆడదాని ఆవేదన ఎలా ఉందో తెలుసా? అందంగా లేకుంటే అందమైన అమ్మాయి కావాలని చంపేస్తారు. అమ్మాయి అందంగా ఉంటే ఎంతమందితో తిరుగుతుందని అవమానించి చంపేస్తారు. కట్నం తగ్గితే చంపేస్తారు, కానుక లేకపోయినా చంపేస్తారు. ప్రేమిస్తే తల్లిదండ్రులు చంపేస్తారు, ప్రేమించకపోతే ప్రేమించిన వాడు చంపేస్తాడు. ఎందుకు ఆడదానిగా పుట్టానా అని అనుకునే లోపే పుట్టక ముందే చంపేస్తారు. ఈరోజు ఈ వేదిక పైన మా ఈ చిన్నారుల నృత్య ప్రదర్శన ద్వారా మీ అందరికీ ఆడపిల్లల్ని ఎలా గౌరవించుకోవాలి, ఆడపిల్లల్ని ఎలా తమను తాము రక్షించుకోవాలి, అదే ఆడపిల్ల తిరగబడితే ఏం జరుగుతుందో మా ఈ చిన్న ప్రదర్శన ద్వారా మీకు తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆడపిల్లల్ని గౌరవిద్దాం, అలాగే ఆడపిల్లల్ని కాపాడుకుందాం. ఇది మన అందరి బాధ్యత. బ్రహ్మదేవుడి యొక్క అద్భుతమైన సృష్టి, తన చేతులతో మరి